అందరికీ బాధలు కష్టాలు అందరికి వస్తుంటాయి. అప్పుడు ఎవరు నిన్ను ఆదరిస్తారంట? ఎవరు నిన్ను ఆదరిస్తారు? దేవుని వాక్యం అని చెప్తుంది, బాధలలో నీ మాటలు నాకు నెమ్మదిచ్చెను. అదే నువ్వు బాధల్లో కష్టాల్లో శ్రమల్లో ఉంటుంటే లోకం ఎట్లాంటి మాట్లాడుతుంది నీ గురించి? అందుకే అమ్మా, అందుకే అప్పుడే చెప్పిన నేను, మీరు ఇంట్రా వినలేదు, మీరు మీకు కావాలి అట్లే కావాలి ఎట్లాంటి మాటలు మాట్లాడతారు. సరే పోతే పోలేమని చెప్పేవారు ధైర్యం చెప్పేవాళ్ళు మాటలు మాట్లాడతారా? கஷ்டத்தில் இருக்கும்போது பாடுகள் மத்தியில் இருக்கும்போது உலகம் என்ன சொல்லன்னா, அவங்க செஞ்சுட்டாங்க விடுங்க, அவங்க கையால் அவங்க செஞ்சுக்கிட்டாங்க. நான் சொன்னேன் அவங்களுக்கு, அவங்க கேட்கல, அனுபவிக்கிட்டு விடு, போனா போட்டு விடு அப்படின்னு சொல்லுவாங்க உலகம். ஆனா தேவனோட வசனம் நம்மளோட பாடுகள் கஷ்டத்தின் மத்தியில ஆதரிக்கிற சமாதானம் கொடுக்கிற வார்த்தைகள். அதுக்கு நாம் ஆண்டவரை ஆராதிக்கணும். உன்னோட பாடுகள் மத்தியிலே கஷ்டத்தின் மத்தியிலே வேதனையின் மத்தியிலே உன்னோட தேவனோட வசனம் உனக்கு தேற்றுதல், ఉనకు ఆరాధన, ఉనకు ఆదరణై. నీ కష్టాల్లో నీ బాధల్లో నిన్ను నెమ్మదినిచ్చేది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని మాటలు. వాళ్ళంతా గుర్తెరిగారు. నా 10 మంది బిడ్డలు వెళ్ళిపోయినా, నాకున్న ఆస్తి అంతా నష్టమైపోయినా నాకేముంటుంది? ఏముంటుంది? దేవుని మాటలు ఉంటుంది, దేవుని వాక్యం వస్తుంది నాకు. 10 பேர் பிள்ளைகள் யோபு வாழ்க்கையில 10 பேர் இறந்துட்டாங்களானா, எனக்கு இருக்கிற எல்லா சொத்தெல்லாம் நஷ்டமாயிட்டேன்னா பரவாயில்ல, எனக்கு தேவனோட வசனம் உண்டு, என் தேவனோட வார்த்தை உண்டு, எனக்கு அதை என்னை தேற்றும். அப்படி அறிந்திருந்தார்கள் அவங்கள். అట్లా ఎరిగిన వాళ్ళంతా. దావీదు మహారాజు కూడా అంతే. ఆయనకు కూడా చాలా కష్టాలు. పిల్లలే, మామే, ఆగో ఆగు, అట్లాంటి సందర్భాల్లో కూడా దావీదుకి దేవుని వాక్యమే ఆదరణ, నెమ్మది. అందుకే వాళ్ళంతా దేవుని ఆరాధించగలిగారు. నేను ఎల్లప్పుడూ నన్ను ఆదరించే మాటలు ఉన్నాయి, నాకు ఆదరణ కలిగిన మాటలు ఉన్నాయి. మీరందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా కష్టాలు, బాధలు, హింసలు వచ్చినప్పుడు ఏ మాటల చేత మీరు నెమ్మదిగా ఉంటున్నారు? ఏ మాటల చేత? దేవుని మాటల చేతనే. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే, మనకున్న బాధలు, కష్టాలు, నిందల మధ్యలో ఇలా ఉన్నామంటే దేవుని వాక్యం మన బాధల్లో మనకి నెమ్మది కలుగు చేస్తూ ఉంది. ఆ మాటలు మనకి నెమ్మదిని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బాధలు, కష్టాలు, శ్రమలు ఉంటాయి. దావీదుకు ఒక విధంగా శ్రమలు ఉంటాయి, యోబు గారికి ఒక విధమైన శ్రమలు ఉన్నాయి. మనకందరికి కూడా కొన్ని విధాలుగా, పలు విధాలుగా శ్రమలు ఉన్నాయి. நமக்கு கூட தாவீது போல, யோபு போல அவங்களுக்கு ஒரு விதமான கஷ்டங்கள் இருக்கும். நமக்கு கூட நம் தனியாக வாழ்க்கையில நமக்கு கூட கஷ்டங்கள், துன்பங்கள், பாடுகள் இருக்கும். அந்த நேரத்துல இந்த வசனம் உன்னை தேற்றுகிறது. அதனால்தான் என்னை தேற்றுகிறவர், எனக்கு சமாதானத்தை கொடுக்கிறவர் ஒருத்தர் இருக்கிறார். நான் ఎక్కాలத்திலும் ఎన్నాళ్ళం ఆండరు తుదిపేన్. నా అన్ని సందర్భాల్లో, సమయాల్లో నన్ను ఆదరించే నాకు మాటలున్నాయి, ధైర్యం ఇచ్చే మాటలున్నాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను ఆరాధిస్తాను. ఒక ఆయన చాలా చింతతో, బాధతో, దుఃఖంతో రోడ్డు మీద నడుచుకుని పోతా ఉన్నాడంట. ఒక కాగితం, ఒక కవరు, పేపరు ఇట్లా మడిచి కింద వేసింటే ఆయన దాన్ని చూసుకొని ఇట్లా తన్నుకొని పోతా ఉన్నాడంట. ఏదో పేపరు ఉంట చేసి ఉంటే కాలుకు తగిలింది, కాలుతోనే తన్నుకుంటూ పోతున్నాడు. ఏముంది అని చెప్పి ఆ పేపర్ని ఎత్తి తీసి చదివితే ఒక సువార్త పత్రిక. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆ వాక్యం చదివినాడు. ఆయన చాలా బాధల్లో, చింతలో, శ్రమల్లో ఉన్నాడు. ఎవరు ఈ వాక్యము? ప్రయాసాన్ని, కష్టాల్లో మధ్యలో ఉన్న వారికి విశ్రాంతిని ఎవరిస్తానని చెప్పారు అని చూస్తే అదొక బైబిల్ వాక్యం. ఆ తర్వాత ఫోన్ చేసి కనుక్కొని మందిరానికి వచ్చి దేవుని వాక్యం విన్న తర్వాత ఎవరు ఇస్తానన్నారే నాకు సమాధానం? అట్లా ప్రభు నమ్ముకున్నాడు ఆయన. చిన్న కాగితం ద్వారా ஒருத்தர் ரோட்டில் போயிட்டே இருந்தார், ஒரு சோகமாக போயிட்டே இருந்தார்.
ஒரு பேப்பர் உண்டு பண்ணி கீழே போட்டுட்டாங்க. இவர் காலுக்கு அது எட்டு காலுக்கு அவர் காலுக்கு கால் கீழே இருந்தது. அவர் தள்ளிட்டே அப்படியே போயிட்டு இருந்தார். போய் கொஞ்ச நேரம் போயிட்டு அந்த என்ன பேப்பர்னு சொல்லி எடுத்து பார்த்தா, வருத்தப்பட்டு பாரத்தை சுமக்கிறவர்களே என்னிடத்தில் வாருங்கள், நான் உமக்கு இளைப்பாறுதலை தருவேன்னு சொன்ன வசனத்தை படிச்சார் அவரு. பாருங்க, அந்த நேரத்துல அந்த மனுஷனுக்கு அந்த வசனம் நமக்கே இல்ல, எத்தனோ பேருக்கு தேவனுடைய வசனம் பாடுகள் மத்தியில தைரியத்தையும் ఆదరణ கொடுக்கிறது. அதனால நாம் కర్తரை తుదికணும். దానికి మనం ప్రభువుని ఆరాధించాలి. నిజంగా మీరు హృదయాలు పెట్టుకొని చూడండి. మీకు వచ్చిన కష్టాలు, బాధలు, నిందల మధ్యలో ఒక్కొక్క సందర్భంలో దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించేది? ఎంత ధైర్యం అనిపించేది? అవునా కదా? ఎంత ఆదరణ, ఎంతో ఏదో ఒక నిరీక్షణ, నమ్మకము. అందుకు దేవుని ఎప్పుడు ఆరాధించాలంట. అందుకు దేవుని ఎల్లప్పుడూ దేవుని ఆరాధించి స్తుతించాలంట. సరే, ఇంకొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 107 కీర్తన 28 వచనం. సంగీతం 107 సంగీతం 28வது వచనం. సంగీతం 107:28. శ్రమకు తాళలేక చదవండి. చాలు 107:28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన ఆపదలో నుండి వారిని విడిపించెను. కింద వచ్చును, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. శ్రమలు తట్టుకోలేక, తాళలేక, నేను అటువైపు వెళ్ళలేకపోతున్నానే, ముందుకు సాగలేకపోతున్నానే, అట్లని వాళ్ళు అనుకున్న సందర్భాల్లో దేవుడు వాళ్ళ శ్రమల మధ్యలో వాళ్ళ కోరికని నెరవేరుస్తాడంట. ఆ పక్కన వారు కోరిన రేవునకు వాళ్ళు తీసుకెళ్ళాడంట. ఇప్పుడు దావీదు జీవితంలో కూడా అంతే. చాలా వాళ్ళకి శత్రువులు ఉన్నారు. అన్ని సందర్భాల్లో దావీదు కోరినట్లుగా ఆత్మీయ జీవితంలో యోబుకు కూడా ఒక కోరిక ఉంది. నేను ఈ కష్టాలను దాటి బంగారంగా మారిపోతున్నాను, నేను ఈ కష్టాలను దాటి దేవుని చూడబోతున్నాను, దేవునితో మాట్లాడబోతున్నాను అన్నాడు ఆయన. ఆయన కోరినట్లుగా అక్కడే నాశనం అయిపోలే, தாட்டி என் దగ్గరికి వెళ్ళాడంట. பாடுகளுக்கு சகித்து கொள்ளாமல் இருக்கும்போது, ஆண்டவர் நோக்கி ஜெபிக்கும் போது அவங்க என்ன விரும்புனாங்களோ, நான் இப்படி இருக்கணும், இப்படி வாழணும், பிள்ளைகள் குடும்பத்துல அப்படி விரும்புனது போல ஆண்டவர் அந்த பக்கம் நடித்தினாராம். அது ஒருத்தரால் தான் முடியாது. அந்த కార్యங்கள் ఎல்லாம், ఆ కార్యాలన్నీ కూడా ఒక ప్రభు ద్వారానే. మనకు కూడా చాలా సార్లు కోరుకున్నారు కదా, మనకు కూడా కోరికలు ఉన్నాయి కదా. వాళ్ళు కోరిన రేవునకు అంటే దైవిక అనుసారంగా, ఆత్మీయానుసారంగా, మా పిల్లలంతా రక్షించబడితే, మా కుటుంబం అంతా దేవుని ఇంటికి వస్తే, మా వాళ్ళంతా ప్రభువుని నమ్ముకుంటే, నేను ఇలా ఆత్మీయంగా ఉండాలని కోరిన అట్లాంటి కోరికలు ఉన్నాయి కదా. వాళ్ళు కోరిన రేవునకు నడిపించేవాడంట ఆయన. ఒకవేళ నువ్వు అనుకుంది జరగలేకుండా పోవచ్చేమో, లోకం నువ్వు అనుకుని జరిగించలేకుండా పోవచ్చేమో, కానీ ఆయన మాట ఇస్తే మాత్రం ఆయన నడిపించగలిగిన మాట తప్పని దేవుడుగా ఉన్నాడు. సరే, ఇంకొక మాట చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకాసు విశేషం 4వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 4:22. Luke Gospel chapter 4:22. చాలు. లూకాసు వార్త 4. ఓకే. అప్పుడందరూ ఆయన నోటి నుండి వచ్చిన ఎట్లాంటి మాటలు వస్తున్నాయంట? దయగల మాటలు వస్తున్నాయంట. ఎవరికి మాట్లాడే పైనుంది? బీదలకు సువార్త, చెరలో ఉన్న వారికి, గుడ్డి వారికి, తర్వాత నలిగిన వారికి, ఇలాంటి
పరిస్థితులు బాగాలేని వారికి మధ్యలో ఎట్లాంటి మాటలు కావాలి? దయగల మాటలు కావాలన్నా, లేదంటే నిప్పులేసే మాటలు కావాలన్నా? అయితే మనం ఏమేస్తాం? నిప్పులు కదా వేసేది. నిప్పులేసే మాటలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఏదైనా హాస్పిటల్లో పడ్డా, వ్యాధుల్లో పడ్డా, రోగాల మధ్యలో పడ్డా, వాళ్ళు వచ్చిన వెంటనే ఏమని చూస్తారు? అయ్యో ఏమైపోయిందని ఆదరించి మాట్లాడరు. ఏమంటారు వచ్చి? ఏమైంది? ఎందుకు ఇట్లా జరిగింది? ఏం చేసిండంట? ఏం తిన్నాడంట? తినకుండా ఉంటే బాగుండు కదా, ఎందుకు ఈ కర్మ? ఇవన్నీ దయగల మాటలా? కాదు. దేవుని మాటలు ఆయనకి ఇప్పుడు వాడికి నా మాటలు ఎట్లా ఉండాలంటే, నా మాటలు వాళ్ళకి దయ వచ్చేటట్లు ఉండాలి. వారి మీద దయ చూపించే మాటలు అంట. కాబట్టి நம்ம கஷ்டத்துல பாடுகள் மத்தியிலே நெருக்கங்கள் மத்தியில் இருக்கும் போது தயவுள்ள வார்த்தையா நமக்கு வருகிறது. அவர் ஆண்டவர் பேசுற வார்த்தை தயவோடு பேசுவார். ஐயோ இங்க இந்த மாதிரி கஷ்டத்துல இருக்கிறார்கள் அப்படின்னு சொல்லி ஒரு தயவு உள்ள ஒரு வார்த்தைகள், அப்படிப்பட்ட வார்த்தைகள் ஆண்டவர் நமக்கு வைத்திருக்கிறார். இந்த வார்த்தையினால்தான் நாம் பிழைக்கிறோம், நாம் தைரியமா இருக்கிறோம். ஆண்டவர் எனக்கு வசனத்தை வச்சிருக்கிறார், వార్త ఇருக்கு அப்படின்னு சொல்லி நம்மளோட வாழ்க்கையை మిన్ సెలుగురాం. దేవుడు నాకు దేవుని మాటలు పెట్టాడు, వాక్యం పెట్టాడు అని అట్లనే మనం ముందుకు సాగుతున్నాం, నిరీక్షణతో వెళ్తున్నాం. నేనైతే అట్లనే వెళ్తున్నాను. మరి మీరంతా అట్లనే వెళ్తున్నారా? సరే, ఆయన యొక్క దయగల మాటలు. సరే, ఇంకొక మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 7వ అధ్యాయం, మత్తయి సువిశేషం 7వ అధికారం 29వ వచనం. మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్త 7:29. ఏలైనగా కాక బోధించెను. శాస్త్రులు, సద్దకయ్యులు, పరిసయ్యులు వాళ్ళు ఎవరంటే బోధకులు. మీరు ఇట్లా ఉండాలి, అర్థమైందా, వాక్యం ఎట్లా చెప్తుంది అని బోధించే వాళ్ళంట. యేసు ప్రభువు ఎట్లాంటి వాడంట? వాళ్ళకు అధికారం గలవాడుగా బోధించాడంట. అధికారం అంటే మనమందరూ యేసు ప్రభువు నమ్ముకున్నాం కదా. ఎందరో తన్ను అంగీకరించారో వాళ్ళందరికీ ఏం అధికారం ఇచ్చాడు దేవుడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో, 12వ వచనమా 11వ వచనమా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11 లేదంటే 12వ వచనం. 12. తను ఎందరూ అంగీకరించారో వారందరికీ మనకేం అధికారం ఉంది? ఆయనకి మన మీద ఏం అధికారం? మీరంతా నా పిల్లలు అనే అధికారం. ఆయన ఎట్లా బోధిస్తాడంటే మనకి, ఆయన మాటలు మనకి ఎట్లుందంటే అధికారంతో బోధిస్తాడంట. మీ పిల్లలకి మీరు అధికారంగా మాట్లాడరా? అట్లనే ఆయన దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి మనం దేవుని పిల్లలు అనే అధికారం మనకు దొరికింది, ఆయనకు కూడా మన మీద అధికారం దొరికిందంట. అప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడతాడు ఆయన? పిల్లలకి ఎట్లాంటి బోధిస్తాడు? ఎట్లాంటి మాటలు ఇస్తాడు? దయగల మాటలు, బాధల్లో నెమ్మదిచ్చే మాటలు కదా. శ్రమల్లో నీకు ఇది కావాలనా, అవసరమా, సర్లే తీసిస్తాలే అనే మాటలు, మన కోరికలను అవతలకి తీసుకెళ్తాననే మాటలు, ఆ తర్వాత అధికారంతో మాటలు. ఇప్పుడు చాలా మంది చూడండి, భార్య భర్తలు కొట్లాడుకునేటప్పుడు భార్యనో భర్త కొట్లాడుకుంటా ఉంటారు. ఎందుకయ్యా కొడుతున్నట్టు? నా భార్య అనే కొడతానంటాడు. కొట్టుకో, ఆమె కూడా నిన్ను కొడుతుంది. అట్లేదా? అట్లా అధికారం వచ్చేస్తుంది అనమాట. పిల్లలు ఎందుకయ్యా కొట్టావు? నా కొడుకయ్యా నేను కొట్టుకుంటాను అంటారు. అట్లా దేవుడు కూడా మన మీదకి ఎలాంటి మాటలు మనకు బోధ అంటే అధికారంతో కూడిన మాటలు. వీళ్ళు నా పిల్లలు, నా సొంత జనం, నేను వాళ్ళని హెచ్చరిస్తాను, వాళ్ళని దండిస్తాను అని ஆண்டோட வசனங்கள் நம்ம பார்த்தோம். அவரோட வசனம் நமக்கு பாடுகள் மத்தியில தேற்றுதல். அவரோட வசனம் அப்படியா, அப்படி போகணுமா, நீ அது வேணுமா உனக்கு, நான் தர்றேன் அப்படின்னு சொல்ற ஒரு வசனம். அது மாத்திரமல்ல, ஒரு தயவுள்ள ஒரு வார்த்தை.
அது மாத்திரமல்ல, நமக்கு ஒரு அதிகாரத்தோட பேசுகிறவர் நம்ம மேல அவர். இவங்கெல்லாம் என்னோட பிள்ளைகள் அப்படின்னு சொல்லி. లాస్ట్ చివరి వచనం చదువుదాం. 8వ అధ్యాయం 17వ వచనం. 8వ అధికారం మత్తయి సువిశేషం 17వ వచనం. ఆయన మాటలు వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచినంట. ఆయన మాటల ద్వారా మనకి ఏం జరుగుతున్నాయి? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దయ్యమా వెళ్ళిపో. ఆయన మాటల ద్వారా నిన్ను స్వస్థపరిచి యెహోవాను అని, ఆయన మాటల ద్వారా మనకు స్వస్థత, ఆయన మాటల ద్వారా మనకు విడుదల. ఇట్లాంటి దేవుని మాటల్ని మనకు ఆయన పెట్టి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. మాకు దేవుని మాటలు ఉన్నాయి. అది మమ్మల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, మా మీద దయ చూపుతుంది, మాకు రోగాల నుంచి విడుదలిస్తుంది, సైతాన్ నుంచి మాకు విడుదల దొరుకుతుంది. అట్లాంటి మాటలు భూమి ఆకాశం వెళ్ళిపోయినా, మాకున్నవన్నీ వెళ్ళిపోయినా, మనుషులందరూ నన్ను తోలేసిన దేవుని మాటలు నాకుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కొరకు దేవుని వాక్యాన్ని ఉంచాడు. అట్లా ఎరిగి వాళ్ళు దేవుని ఆరాధించారు. కొంతమందికి దేవుని వాక్యం పోయింది, కొంతమందికి దేవుని వాక్యం కావాలనుకుంటే దొరకలేదు. దేవుడు నాకు తన మాటలు ఇచ్చి నన్ను ఆదరించి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. சில பேருக்கு பைபிளை பார்க்கும் போதே அவருக்கு தேவனோட வசனமே கிடையாது, வார்த்தையே கேட்க அவங்களுக்கு வரல, வசனம் வரல. ஆனா யோபு சொல்லுகிறார், தாவீதின் ராஜா சொல்லுகிறார், எனக்கு தேவனோட வசனம் உண்டு, அவரோட வார்த்தை உண்டு. எனக்கு எல்லா பாடுகளும் மத்தியில அவரோட வசனத்தினால என்னை தேற்றுகிறார், பலப்படுத்துகிறார், சுகம் கொடுக்கிறார், விடுதலை கொடுக்கிறார். அவர் வார்த்தை என்னோட இருக்கு, என்னோட பேசுகிறார். ಅದಕ್ಕೆ ನಾನು ఆండవரை తుదిపేన్, ఆరాధిపేన్. ఈ లోకంలో నాకు అన్ని దూరం అయిపోతున్నా, నాకు దేవుడు మాటలు నాకు ఉంది, నాకు వినిపిస్తున్నాడు, ప్రజల ద్వారా మాట్లాడుతున్నాడు, తన సేవకుల ద్వారా తన మాట్లాడుతున్నాడు. బైబిల్ చదివేటప్పుడు లేదా ఏదో వాక్యం వినేటప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్ను వదిలిపెట్టలేదు ఆయన అన్ని సందర్భాల మధ్యలో. అందుకే యెహోవా నేను ఎల్లప్పుడూ స్తుతిస్తా, నిత్యము నా కీర్తి ఆయన కీర్తి నా నోట్లో ఎల్లప్పుడూ ఉంటది. కొంతమందికి బైబిల్లో దేవుని మాటలు లేకుండా పోయింది. సౌలు అనే రాజు దేవుని వాక్యం వినాలా, దేవుని ప్రత్యక్షత కావాలని వెతికితే దేవుని వాక్కు ప్రత్యక్షం కాలేదంట ఆయనకి. నీకున్నాయి కదా, ఉన్నాయా? నీతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? చెప్పండి, మాట్లాడుతున్నాడా? ధైర్యం ఇస్తున్నాడా? బలపరుస్తున్నాడా? నడిపిస్తున్నాడా? అప్పుడు నీతో ఉన్నాడు కదా. ஆண்டவர் உன்னோட பேசுகிறாரா? வசனம் வல்தா பேசுறாரா? தைரியம் கொடுக்குறாரா? அப்போ என்ன செய்யணும்? ஆண்டவரே துதிக்கணும். ஆண்டவரே, எல்லாரும் என்னை கைவிட்டுட்டாலும் நீ என்னோட பேசுறப்பா, நீ என்னோட இருக்கிற స్వామి. ప్రభా, నాకు లోకంలో అన్ని వదిలేసిన, అన్ని విడిచిపెట్టినా దేవా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. దేవా, నీకు మాట్లాడుతున్నావు, నీకు స్తోత్రం. ఇంకో మాట గుర్చేసి ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువిశేషం 14వ అధికారం 16వ వచనం. జాన్ చాప్టర్ 14 వర్స్ 16. ఎల్లప్పుడూ మీ దగ్గర ఒక ఆయన ఉండేదాని కోసం ఎవరిని పంపిస్తున్నాడంట దేవుడు? యేసుప్రభు పోయిన తర్వాత ఆదరణకర్త. ఎవరైనా అదే ఆదరణకర్త, ఉత్తరవాది. ఎవరు? మీరు రక్షణ మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఏం పొందుకున్నారు? ఇట్టి ఆత్మ కాదు, ఆత్మ కాదు పొందుకుంది, పరిశుద్ధాత్మ. ఎప్పుడున్నాడంట? ఎల్లప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉండేటట్లుగా నేను పంపుతానన్నాడు. మనకేముంది ఎల్లప్పుడు? దేవుని వాక్యం. మనకేముంది ఇప్పుడు ఎల్లప్పుడు? పరిశుద్ధాత్మ. అది మనకేం చేస్తుంది? ఎల్లప్పుడు మీ యొద్ద ఉన్నటకు ఆయనే ఉత్తరవాది అంట. మన ప్రాణాలకి, మనకి ఆయన ఉత్తరవాది. ఆయన మనకు ఆదరణకర్త. ఆయన ఆత్మ అన్నది. ఇది ఒక ఆదివారమా, ఒక మంగళవారమా, ఒక శుక్రవారమా, ఒక క్రిస్మసా, ఒక న్యూ ఇయర్కి వస్తుంది అది? లేదా ఏవో ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ వస్తుందా? ఎల్లప్పుడూ నీ యొద్ద ఆదరణకర్తను పెట్టాను, ఆదరించేవాడిని పెట్టాను,
ఎందుకు మనకు ఆదరణకర్త కావాలి చెప్పండి మీరు ఒక మాట. எதுக்கு நமக்கு ஆதரிக்கிற பரிசுத்த ஆவியானவர் எதுக்கு நமக்கு எல்லா வேளத்தில் எல்லா நேரத்தில் ஆண்டவர் நமக்கு கொடுக்கணும் தேவை చెప్పండి, ఎందుకు కావాలి? మీకు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఎందుకు కావాలి? సరే, పొద్దున మీరు విన్నారు కదా, మొదటి మాట విన్నారు కదా, ఎల్లప్పుడూ మీకు దేవుని మాటలు ఎందుకు కావాలా? లోకంలో మంచి మాటలు లేదు, అన్ని అబద్ధాలే, అన్ని బాధ పెట్టే మాటలే. పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి ఎల్లప్పుడు అంటే, ఈ లోకంలో మీకేమొస్తుంది? శ్రమలు వస్తాయి. இந்த உலகத்தில் உங்களுக்கு பாடுகள் வரும், துன்பங்கள் வரும். ఈ లోకంలో మీకు వచ్చేది ఏంటి? శ్రమలు వస్తాయి. ఆదరణకర్త వచ్చి ఉంటాడు, నీకుంటాడు ఆదరించేవాడు. నీకు వచ్చే ఏడుపు, దుఃఖం, బాధలు అన్నిటి మధ్యలో ఎల్లప్పుడూ ఆదరించేవాడు ఉన్నాడు. ఒక మనిషిలాగా ఎట్లా ఆదరిస్తాడంటే, యెషయా గ్రంథం 66:13 యెషయా పుస్తకం 66:13 எப்படி அவர் ஆதரிக்கிறாரா பாருங்கள். ஒரு தாயை போல தேற்றுகிறவரா, తాయ పోల తీర్చుகிறవరా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఎట్లా ఆదరించబడతారంట? తన బిడ్డను ఒకరు ఏడిస్తే, ఆకలైతే, కింద పడిపోతే, దెబ్బలు తగిలితే తల్లి తీసుకొని ఎట్లా ఆదరిస్తుందో. ఒక రాత్రి మిడ్-నైట్లో వాడు లేస్తాడు, పొద్దున 5 గంటలకంత 4 గంటల, ఈయన కొడుకప్ప అంటారు, చాలా క్షమించండి మన భాషలో అది, ఈయన నా కొడుకు అని అర్థం. అది తప్పు మాట కాదు. పొద్దున్నే 4 గంటలకంత లేచి నా తల తింటాడు, 5 గంటలకంత లేచేస్తాడు వీడు. మధ్యరాత్రిలో లేస్తాడు, నాకు నిద్ర లేకుండా చేస్తాడు. పడుకోరండి, పడుకుంటాడు వాడు? పడుకోడు. వాడిని ఏమైనా లాలించి, పాలిచ్చి, అన్నం పెట్టి, బిస్కెట్ ఇచ్చి, అట్లా కాదని కౌగిలించుకొని, ఇంకెత్తుకొని, భుజం మీద వేసుకొని అప్పుడు పడుకుంటాడు. వారికి శాంతమైనాక పడుకుంటాడు, అంతవరకు పడుకోడు. నేను మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తాను? మీకున్న కష్టాలు, బాధలు, నిందలు, అవమానం, వేదన, శ్రమల మధ్యలో ఒక తల్లి ఎట్లా బిడ్డను భుజాల మీద వేసుకొని, కవిగిట్లో తీసుకొని వాడిని ఆదరించి పడుకోబెడుతుందో, నేను మిమ్మల్ని అట్లా ఇది ఎప్పుడెప్పుడు ఉంది? ఎల్లప్పుడు ఒక తల్లిలాగా ఆదరిస్తాను. ఇంకో మాట కూడా చెప్పాడు, యెషయా గ్రంథం 49:15 యేషయా పుస్తకం 49:14 యెషయా గ్రంథం 49:14 తల్లి అయినా తన బిడ్డల్ని ఏమైనా మర్చిపోతుందేమో కానీ, అయితే నేను మిమ్మల్ని మరువను. ఎందుకు మర్చిపోడు? 13 చదువుదాం. 13 శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా ఓదార్చి ఉన్నాడు. శ్రమపడిన తన ప్రజల్ని ఒక తల్లిలాగా బిడ్డను ఓదార్చినట్లు ఓదారుస్తాడు. నాకు అది కావాలో నడుస్తూ ఉంటాడు. అని ఓదార్చేటట్లుగా నేను మిమ్మును మీకున్న కష్టాలు, బాధలు, నిందలు మధ్యలో, శ్రమ, వేదన మధ్యలో ఒక మనిషిని ఆదరించినట్లు, ఒక మనిషి వచ్చి ఒక మనిషిని ఆదరించినట్లుగా, ఒక తల్లి ఒక బిడ్డను ఆదరించినట్లుగా, నేను మీకున్న ఇబ్బందుల మధ్యలో ఆదరించుటకు ఎల్లప్పుడూ మీ యొద్ద పరిశుద్ధాత్మను పెట్టాను. అదొక భాగం. ఏదే దేవుని పొగిడిపాడి భాషలో అనేక మాట్లాడేది ఒక భాగం అంతే. అదే ఇదిగా ఇలా ఆదరించేది కూడా పరిశుద్ధాత్మ. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మకు మనకు ఆయన ఉత్తరవాది అంట. మనం ఏదైనా నాశనం అయిపోతే దానికి ఎవరు ఉత్తరాది? మన సచ్చిన నరకానికి పోతే దానికి ఉత్తరాది ఎవరంట? పరిశుద్ధాత్మ అంట. అట్లాంటి ఆయన మనకు పెట్టాడంట. ఆయన నీకు ఉత్తరవాది, నీకు ఆదరణకర్త. ఇప్పుడు యోబుకి వాళ్ళ స్నేహితులు వచ్చారు, మాట్లాడుతున్నారు. యోబుకి దావీదుకి తనకు స్నేహితులు పెట్టాడు. ఆయన దగ్గర కూడా అంతే. వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు అర్థం చేసుకుంది ఎవరంటే,
లోకంలో అన్నీ వెళ్ళిపోయినా దేవుని వాక్కు నాకుంది. లోకంలో అందరూ నన్ను వదిలేసినా నన్ను ఆదరించే వాళ్ళు ఎవరో ఒకరిని దేవుడు నన్ను పెట్టి ఉన్నాడు. వాళ్ళు అది గుర్తించారు. మీరు గుర్తించారా? అందరూ నా పక్షాన మాట్లాడేదానికి వదిలేసినా, నా సైడ్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోయినా నా పక్కలో మాట్లాడే నా పక్షాన మాట్లాడే ఒక ఆయన దేవుడు ఉన్నాడు. అది మీ జీవితాల అనుభవం ఉందా? అందరూ నన్ను శ్రమల మధ్యలో ఆదరించడానికి తోడుగా ఒక ధైర్యం చెప్పేదానికి ఎవరు లేకపోయినా దేవుడు నాకు ఒక మనిషిని ఒకరిని పెట్టి ఉన్నాడు. ఇది వాళ్ళ సొంత జీవిత అనుభవంలో వాళ్ళు అనుభవించారు, వాళ్ళు పొగిడారు, పాడారు. ఇప్పుడు మీ జీవితంలో కూడా అదిగిన అనుభవించి ఉంటే ఏం చేయండి? ఆరాధన చేయండి అని చెప్పాలన్నా చేస్తారా మీరే? అనుభవం కదా, అనుభవం చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పాలనా అనుభవానికి? யோபுக்கு தாவீதுக்கு யார் அவங்கக்கிட்ட பேசாம போனாலும் பரவாயில்ல, தேவன் அவங்களோட பேசுகிறார். அவரோட வார்த்தை இருக்கு போதும். யார் என்னை தேற்றினாலும் எனக்கு சப்போர்ட்டா இருந்தா போனாலும் பரவாயில்ல, என் தேவன் எனக்கு சப்போர்ட்டாக இருக்கிறார், பேசுகிறார், அவங்க மூலியமா இவங்க எனக்கு ஆதரிக்கிறார். அந்த அனுபவம் உனக்கு இருக்கும்போது சும்மா இருக்க முடியாது. ஆண்டவரே உமக்கு நன்றி, எந்த நேரத்திலும் எல்லா காலத்திலும் உங்களோட வசனம் எனக்கு உண்டு, உங்களோட ஆவி எனக்கு உண்டு, என்னை தேற்றுகிறீர், என்னை பலப்படுத்துகிறீர், பேசுகிறேன், என்னை நடத்துகிறீர், அதுக்கு நன்றி, துதிக்கிறேன் அப்படின்னு சொல்லி நாம் ఆరాధిக்கணும். ఇది ఎవరికో జరిగేది కాదు, నీకు నాకు జరిగే విషయాలు ఇవన్నీ. ఇట్లాంటి జరిగంటే మౌనంగా ఉండలేవు. వాళ్ళ కోసం ఎదురు చూసేది కాదు, వీళ్ళెవరో చేస్తారని చెప్పి ఎదురు చూసేది కాదు. నీకు ఛాన్స్ దొరికితే ఎత్తి ఆరాధన చేసేది ఆరాధన. అనుభవం కదా ఇది. ఒక ప్రభువుకు నీకు ఉన్న ఒక సంబంధం, అది ఒక ఫీలింగ్. అది నీకు ఇష్టమైన వాళ్ళు నీకు ఇంటికి వస్తే పలకించుకుని ఉంటావా? నీకు ఇష్టమైన వాళ్ళు, నీకు అనుకూలమైన వాళ్ళు, నీకు కావలసిన వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా పలకరిస్తావు, ఎట్లా మాట్లాడతావు? దేవుని ఇంటికి వచ్చిన వెంటనే ఏ ఉద్దేశంతో రావాలి, ఏ మనసుతో రావాలి? అందుకే దేవుని ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఖాళీగా రాకూడదంట. దేవునికి వచ్చేటప్పుడు ఎట్లా రాకూడదు చెప్పండి? దేవుడు వీటికి வரும்போது நீங்க ఖాళీ வரக்கூடாதா? எப்படி வரணும்? అందుకే చేతుల్లో బైబిల్ పట్టుకోరండి. దానికంటే ముందు హృదయంతో, కృతజ్ఞత హృదయంతో రండి. దేవుని ఈరోజు నేను పోయి ఆరాధించాలా, దేవుడు ఈరోజు పోయి నేను కృతజ్ఞత చెల్లించాలా నా ప్రభువుకి. అందరూ వదిలేసిన నా దేవుడు నన్ను వదిలేయలేదు, అందరూ మాట్లాడేది వదిలేసిన వాళ్ళు నాతో మాట్లాడడం లేదు పాస్టర్ గారు అంటారు. వాళ్ళకు ఒక ధైర్యం కూడా చెప్పేది లేదు పాస్టర్ గారు అంటారు. ఎవరో నాకు ధైర్యం చెప్తున్నారు. ఎవరు చెప్తారు నీకు ధైర్యం? దేవుడే కదా. ఇట్లాంటి విషయాలకి మనం ఈ అనుభవంతో వస్తే దేవుడు సంతోషిస్తాడు.